హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో ఇంకా కొండల మీద జీవిస్తున్న కొండ గిరిజన వాసులు ఎంతోమంది ఉన్నారని మీకు తెలుసు. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉన్న కొండ మీద కూడా ఒకే ఒక కుటుంబం ఉంది. వాళ్ళు కొన్ని ఏళ్ల తరబడి అక్కడే నివసిస్తున్నారు. కనీసం నిత్యావసర సరుకులకు కూడా కిందకి దిగరు అని ఇక్కడ ఊర్లో వాళ్ళైతే చెప్పుకుంటున్నారు. నిజంగా అక్కడ ఒక కుటుంబం ఉందా లేదా ఈ వీడియోలో అయితే మీకోసం చూపించడానికి నేనైతే ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం అయితే కొంతమంది పిల్లల సహాయం తీసుకొని అయితే ఈ కొండ మీదకైతే వెళ్తున్నాము. వాళ్ళకి దారి అయితే తెలుసు, మనకి దారి తెలియదు కాబట్టి వాళ్ళే అయితే మనకి చూపిస్తున్నారు. ఆ కొండ మీద హౌస్ ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు చాలాసార్లు వెళ్ళారు అని కూడా చెప్పారు మనకి. మనమైతే ఫస్ట్ టైం ఒక కొండ మీద కుటుంబం జీవించడం, కొన్ని ఏళ్ల తరబడి ఉంటున్నారు, అది కూడా అక్కడే పంటలు పండించుకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నారని వాళ్ళైతే చెప్తున్నారు. చూడండి, మనకు ఒక టీము. చూడండి, మెయిన్ ఆ ఫ్రంట్ టోపీ పెట్టుకునే వ్యక్తే ఆయన మెయిన్. చూడండి, కొండ అంతా ఎంత ఏటవాలుగా ఉందో. జారితే కిందకి వెళ్ళిపోతాం. ఎక్కువచ్చింది ఇలా ఇటు పక్క వెళ్ళాలి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్తున్నాం ఈ కొండ మీద. కొండలంటే మామూలు విషయం కాదు, తాట తీరిపోతుంది. కానీ మీ అందరి కోసం ఎంత కష్టమైనా పడతా వీడియో మీకోసం అందించడం కోసం. చూడండి ఆ కొండ పరిస్థితి, వాళ్ళు ఎలా ఎక్కుతున్నారో. చెప్పులు లేకుండా పైకి ఎక్కారు. చెప్పుల మీద అయితే జారిపోతారని. ఇది ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదా, కొండ ఎలా ఉందో. తేడా వస్తే కిందకి వెళ్ళిపోతాం. ఇలాంటి కొండలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ వాళ్ళు ఎక్కేశారు. ఫ్రెండ్స్, పైకి వెళ్ళేసరికి మాత్రం తాట తీరిపోతుంది. తరిగితోడి ఎండ, కొండ కూడా చాలా జారుతుందండి. చాలా దారుణంగా ఉంది. వచ్చిన టైము కరెక్ట్ కాదు, కానీ వీడియో కోసం తప్పదు, మీకు చూపించాలి. అదే నా అచీవ్మెంట్. ఎలా ఉంది స్టార్టింగే? మనతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు. వాళ్ళ అభిప్రాయం కూడా అడుగుదాం. తమ్ముళ్ళు, ఎలా ఉందమ్మా ఈ కొండకి ఎక్స్పీరియన్స్? కష్టపడుతూ దట్టమైన అడవి ప్రాంతంలో అయితే మనం అయితే వెళ్తున్నాము. ఎటు చూసినా కొండలే, పెట్ట మనిషి కూడా లేడు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది కుర్రాళ్ళు అయితే మనకి సహాయం చేస్తామని, రూట్ చూపిస్తామని వాళ్ళైతే మనతో వచ్చారు. వాళ్ళని కూడా మీకు చూపించాను. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. తమ్ముడు, రైటా లెఫ్టా? దారి చూడండి. కొండ మీదకి వెహికల్స్ అయితే రావు. ఎటువైపైనా నడకదారిన వెళ్ళాలి. మరి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే వీళ్ళు ఈ దారి ఉంటే నడుచుకుని కిందకి రావాలి. చూస్తున్నారు కదా, తమ్ముడు
తమ్ముడు దాహాన్ని తట్టుకోలేక తాగురా. కొండ మీద ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఎండకి తట్టుకోలేక మాకు దేవుడిలాగా ఆ దేవుడులాగా ఈ చెట్టు అయితే మమ్మల్ని కాపాడేసింది. అందుకే చెప్తారు పెద్దవాళ్ళు, చెట్లను కాపాడితే మనల్ని చెట్లు కాపాడుతాయని. ఒక్కడ కామన్ సెన్స్ని వాడడం లేదు. చెట్లు ఉంటే కొట్టేయడమే తప్పించి పెంచడం ఎవరికీ తెలియదు. ఈ వీడియో చూసి మిమ్మల్ని తిట్టాను అని కాకుండా, మిమ్మల్ని కొట్టాను అని కాకుండా నా బాధను అర్థం చేసుకోండి. మేము ఒక కొండ ఎక్కుతున్నప్పుడు దాదాపు చెట్లు ఎక్కడా లేవు, మాకు అంతా కొండే. ఈ ఒక్క చెట్టు మాకు కాపాడింది. ప్లీజ్ సేవ్ ద ట్రీస్. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు ఇక్కడ? నేను వచ్చి ఇక్కడ 1 సంవత్సరం అవుతున్నాను. మీరు వచ్చి 1 సంవత్సరం అవుతుందా? అయితే ముందు నుంచి ఉన్నారు. మీ మాయ్య గారు అయితే ఇక్కడ ఉన్నారు. ఇదంతా ఒక కుటుంబమేనా ఇది? పెద్ద బావ ఊర్లో ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ మరి ఇల్లు ఏమి లేనట్టున్నాయి? చిన్న వాళ్ళు ఇక్కడ కింద ఊరు కిందన, కానీ ఒక్క కొండ మీద మీ ఒక్క కుటుంబమే నివసిస్తుంది. కరెంట్ సోలార్. మీకు కరెంట్ వచ్చేది సోలారా? సోలార్ పెట్టరా. ఈ పంట మరి పండించిన తర్వాత అంతా మూటలు కట్టుకుని కిందకి మోసుకొని వెళ్ళడమేనా? మరి బళ్ళు ఏమి రావు పైకి? రావు, రోడ్డు లేదు కదా. మరి గవర్నమెంట్ నుండి ఏమైనా మీకు పాసిబిలిటీ ఉందా? ఏమైనా గవర్నమెంట్ ఏమైనా పథకాలు ఉంటాయి? గవర్నమెంట్ పథకాలు మామూలుగా బియ్యం ఇస్తారు కదా, బియ్యము కిరసన ఇస్తున్నారు. మీకు మరి రేషన్ కార్డు ఉందా మరి? కానీ కరెంట్ అయితే లేదు. ఇంటికి మాత్రం సోలార్ పెట్టుకుని చేస్తున్నారు. మీరు ఏ పంటలు వేస్తారు ఇక్కడ? పత్తి కూడా పండుతాయి. పత్తి పండుతుంది, అన్ని పంటలు పండుతాయి అయితే. అన్ని చేస్తే పండుతాయి. మరి మరి పంట పొలాలకి కొండ మీదకి నీరు ఎలా వస్తుంది మరి? అక్కడ చిన్న నూతుందని వర్షాకాలంలో అయితే పండుతుంది పంట కూడా. వర్షం నీరు వస్తాయి కదా, మరి వర్షం నీరు వచ్చినప్పుడు కూడా కొండ మీద నుండి స్టాక్ ఉండదు కదా మరి? అవును, అలాగే మరి వర్షం ఉన్నప్పుడు అవుతుంది. ఇప్పుడు అది ఎండిపోతే మరి నీళ్ళు పట్టాలంటే మళ్ళీ ఎక్కడ నుండి అనేసి బాగా ఎండిపోతున్నాయి. అదే కనిపిస్తుంది కదా, ఈ మధ్యన వర్షాలు లేవు. ఎండకి వర్షం పడితేనే పంట పొలాలు ఇదవుతుంది, లేకపోతే నీరు మరి పంట పొలాలకు నీరు కూడా వేరే దారి లేదైతే. మరి ఇక్కడ జంతువులు ఏమైనా వస్తాయా పైకి? జంతువులు అయితే పందులు ఉంటాయి. అడవి పందులా? అడవి పందులు ఎప్పుడు ఇంటి సైడ్ రావడం ఎట్లేదు అప్పుడు? మరి పాములు బెడద ఉంటుందా? పాములు ఉంటున్నాయి కానీ పెద్ద పెద్ద పాములు ఇక్కడ ఈ కొండలు ఉంటాయి. వెనక కొండలోనా? అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కాబట్టి పర్వాలేదు, ఏదో విధంగా ఇది అవుతారు. చిన్నపిల్లలు ఉంటారు కదండి అసలు. వీళ్ళు కూడా ఇప్పుడు మా పెద్ద బావ కొడుకులు వీళ్ళందరూ వ్యవసాయమేనా? కొండ మీదకి ఎవరిని రాడవరా? పంట పొలం నుండి వచ్చిన బియ్యమే మీరు తింటారా అయితే? మరి బయట కొనుక్కోకుండా ఏదో పండించిన బియ్యమే పండితే అలాగే. ఇదేనా పంట మొత్తం? అటు సైడ్ వేసిన పంట మొత్తం ఇదేనా మొక్కజొన్న? అదే ఫ్రెండ్స్, మనం దారిలో నడుచుకుంటూ వచ్చాం కదా మొక్కజొన్న తోట మీద వెళ్ళి. ఆ తోట నుండి వచ్చిన పంట అయితే మొత్తం ఇదేనండి. చూడండి, వీళ్ళు ఇలా చేసిన తర్వాత మూటల్లో కట్టించి ఈ మూటలన్నీ కూడా కింద రోడ్డు వరకు మోసుకుని వెళ్ళాలి. వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి లేదు, దారి లేదు కాబట్టి ఎవరైనా కొండ మీద దిగాలి, కొండ మీద ఎక్కాలి. అదిరా హీరోడు కాలుతో కాలేసుకొని కూర్చున్నట్రా.
పుష్పరాజు ఆడు అడిగితే ఈ కాలు నాదే ఆ కాలు నాదే అంటున్నాడు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇలాంటి ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు కింద అయితే కామెంట్ చేయండి. చూడండి మా వాళ్ళు అయితే ఇక్కడ ఉండిపోతారట. ఫ్రెండ్స్, వీళ్ళు కర్రల పోయి చూడండి ఎలా తయారు చేసుకున్నారో. ఇక్కడ ఉన్నది ఈ కొండకి అడ్జస్ట్ చేసి వీళ్ళు కర్రల పోయి అయితే తయారు చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు వంట అయితే చేసుకుంటారు. మట్టితో చేసిన కర్రల పొయ్యి ఇది. వీళ్ళు పంట పొలాలను పండించుకోవడానికి ఇక్కడికైతే ట్రాక్టర్లు అయితే రావు. వీళ్ళు చూస్తున్నారు కదా, ఈ నాగలను పట్టుకొని దున్నుకోవాలి. నాగలు అయితే ఒక 3 అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అలాగే ఇక్కడ ఒక మేకపిల్ల కూడా ఉంది. చూడడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇలాంటి కొండ కోణంలో కొండ మీద నువ్వు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇప్పుడు మీకైతే చూపిస్తాను. వీళ్ళు ఇక్కడ కొండ మీద జీవనం సాగిస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక నుయ్యిని కూడా ఏర్పాటు అయితే చేసుకున్నారు. వీళ్ళు తాగే వాటర్ కూడా ఇదే. పంట పొలాలకు మాత్రం వాటర్ అనేది వర్షం పడేటప్పుడే వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్టోర్ చేయడానికి ఎటువంటి సోర్స్ లేదు కాబట్టి. వీళ్ళు తాగే మంచినీరు అయితే మీకైతే చూపిస్తాను. నుయ్యి అయితే తవ్వుకున్నారు. ఫ్రెండ్స్, ఇంత కష్టపడి తీసిన వీడియోస్కి కొంచెం మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు అది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనమైతే కొండ మీదకు వచ్చిన తర్వాత వీళ్ళు పండిస్తున్న పంటలు అయితే మీకైతే చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే వీళ్ళ పంటలు కానీ వీళ్ళు ఏర్పాటు చేసుకున్న నివాసం కానీ చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నంత వరి పంట అండి ఇదంతా. వీళ్ళకి వాటర్ లేకపోతేనే ఇంత అద్భుతంగా పంటలు పండిస్తున్నారు. వీళ్ళకి ఈ వాటరు వర్షం నీరు వస్తేనే ఈ పంటలు పండుతాయి. ఎందుకంటే వాటర్ సోర్స్ అయితే ఇక్కడ ఏమీ లేదు. అలాగే రైట్ సైడ్ చూడండి, మొక్కజొన్నలు వేశారు. మొత్తం మొక్కజొన్న పంట అయితే వేశారు. ఇక్కడ ఈ కొండ మీద ఎటువంటి పంట అయినా పండుద్ది అని వాళ్ళైతే చెప్తున్నారు. పంట పండడం ఎంత గ్రేటో పంట పండించడం కూడా అంతే కష్టం. పంటకు కావాల్సిన ఆహారం, పంటకు కావాల్సిన మిగతా వసతులు కూడా కల్పించాలి మనం. వీళ్ళు పంట పండించడానికి నాగళ్ళు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఎటువంటి ఆవులు అలాగే గేదెలు ఎద్దులు ఎటువంటివి కూడా కనపడలేదు. అంటే వీళ్ళు నాగల్ని వాళ్ళే దున్నుతారు అనే లెక్కలో అయితే ఉంది. ఇక్కడ వాటర్ సోర్స్ అయితే అస్సలు లేదు. వీళ్ళు తాగడానికి మాత్రం అక్కడైతే ఒక నుయ్యినైతే ఏర్పాటు చేసుకున్నారు. ఇది కేవలం తాగడానికి మాత్రమే. ఈ పంట పొలాలకి నీరు అనేది వర్షం పడితేనే, పడినప్పుడు మాత్రమే పంట పొలాలకి నీరు అందుతుంది అని చెప్పారు. చూడండి, ప్రస్తుతం అయితే ఈ పంట మొత్తం కొంచెం ఎండిపోయింది. నాకు తెలిసి ఈ పంట అనేది డిసెంబర్ ఎండింగ్ కల్లా కోతకైతే వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ పంట పొలంలో నీరైతే అస్సలు లేదు. ఫ్రెండ్స్, వీళ్ళు పశువులకైతే ఒక సాల అయితే ఏర్పాటు అయితే చేసుకున్నారు. పశువులు అంటే అదే మేకలు కానీ కోళ్ళు కానీ ఇలాంటి వాటికి వీళ్ళు ఒక సాల టైప్లో అయితే తయారు చేసుకున్నారు. చూడండి, ఇటు చూసిన కోళ్ళు కూడా పెంచుతున్నారు వీళ్ళు జీవన విధానంలో ఏర్పాటు చేసుకున్న నివాసాలు అయితే ఎలా ఉన్నాయి. లోపల ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. వీళ్ళు జీవన విధానంలో చూడండి, ప్రస్తుతానికైతే ఇక్కడ పొయ్యి అయితే ఏర్పాటు చేసుకున్నారు. బయట ఒక పొయ్యి చూపించాను చూసారా, అది వర్షం లేని టైంలో అయితే దాన్ని వాడతారు. వర్షాకాలం టైంలో అయితే తడిచిపోద్ది కాబట్టి ఇక్కడ పొయ్యిని అయితే ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ వంటగది అంట ఇది. ఇక్కడ ఒక మంచం కూడా ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, మంచం అయితే గొప్ప స్ట్రాంగ్గా ఉంది. అలాగే దోమతెరలు, ఎందుకంటే ఇది డైరీ సీజన్ కాబట్టి దోమతెరలు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడతారు. కొండ మీద ఉన్నారు కాబట్టి క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడండి, ఈ ప్లేస్ అంతా చాలా నీట్గా అయితే వీళ్ళు చేసుకున్నారు. మీలో చాలామంది పల్లెటూరులోని మా అమ్మలు అత్తలు అలాగే తాతయ్యలు ఉన్న ఇల్లులు ఇప్పటికీ తెలుసుంటుంది. పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఒకప్పుడు రోజుల్లో ఇంటికి మధ్యలో ఖచ్చితంగా ఇలాంటి హోల్స్ అయితే ఉంటాయి. ఇవి దంచడానికి అయితే వాడతారు. చూడండి, ఇది నేను అరుదుగా చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఈ ఇంట్లోనే కనబడట్లేదు. పల్లెటూరులో కూడా అన్ని డాబా ఇల్లులు అయిపోవడం వల్ల ఎక్కడా కూడా పురిలు లేవు. ఇక్కడ పురిళ్ళు వీళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఇక్కడైతే రోల్ టైప్లో ఒక రాయి అయితే పెట్టారు. చూడండి, పాతకాల పద్ధతుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇల్లు కట్టేటప్పుడు ఈ రోల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఇంటి దగ్గర మీరు చూస్తారు, గమనిస్తారు. మీలో ఎంతమంది మీ తాత ముత్తాతల ఇంటికి వెళ్ళినప్పుడు, పాత ఇంట్లకి వెళ్ళినప్పుడు, పురింట్లకి ఇలాంటి హోల్స్ చూసారో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే నాకు తెలిసినంత వరకు ఇది దంచడానికి వాడతారో అనుకుంటున్నాను. మీకు దంచడానికి కాకుండా ఇంటి మధ్యలో ఇలా హోల్స్ రోల్ టైప్లో పెడతారు. ఎందుకు పెడతారో తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి
ఫ్రెండ్స్ నేను ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత ఈ ఇంటి దగ్గరికి లోపలికి వస్తే చూడండి మొత్తం పురిపాక అయితే ఉంది. వీళ్ళు వర్షం కారకుండా ఏర్పాటు చేసుకున్న విధానం కూడా చాలా బాగుంది. ఒక సైడ్ అయితే రేక్ అయితే పెట్టుకున్నారు. అలాగే లోపల వీళ్ళకి కావాల్సినట్టుగా ఒక మంచం అలాగే మిగిలిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. చూడండి ఇది నా టీం అనమాట. వీడు నా ఫ్రెండ్. తర్వాత ఇక్కడ మనకి లోకల్లో కలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళే మనకి దారి అయితే చూపించారు పైదాకా రావడానికి. ప్రస్తుతం అయితే మనం వచ్చే టైంకి ఒకే ఒక బుజ్జి మేక అయితే కట్టేసింది. ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఒక డియోమల్లి కొండ మీదకి ఒక మహేంద్రగిరి హిల్స్ కొండ మీదకి వచ్చినట్టుంది. చూడండి ఎక్కడ అంత కష్టమో దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్త దిగాలి. తేడా వస్తే కిందకి వెళ్ళిపోతాము. ఇదంతా వాటర్ పారుతుంది. స్లిప్పర్స్ వేసుకొచ్చినా షూ వేసుకొచ్చినా చాలా జాగ్రత్తగా రావాలి. రాయి మీద వెళ్తే ఇబ్బంది అవుతుందని పక్కన ఉన్న మెట్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే జారుతుంది ఇదంతా ప్లేసు. ఎవరైనా వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే ప్లేస్కి అయితే రావాల్సి ఉంటుంది. కొండలు అలవాటు లేకపోతే చాలా కష్టమండి. కొండలు అలవాటు లేకపోతే రాకుండా ఉంటేనే చాలా మంచిది. ఆ కొండల మీద ఇబ్బంది పడి వచ్చాకన్నా అదంతా చూడండి. ఆ ప్లేస్ అంతానా అక్కడంతా వర్షం వాటర్ అయితే పారుతుంది వర్షం పడేటప్పుడు. మనం ఒక ట్రెక్కింగ్కి ఒక హిల్ మీదకి వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా వస్తామో అంతే జాగ్రత్తగా వెళ్ళాలి. నేను బ్లాగ్స్ తీయాలన్నా మీకు చూపించాలన్నా ఇలాంటి అడ్వెంచర్ ట్రెక్కింగ్ చేయాలన్నా కూడా మనం ఫస్ట్ సేఫ్గా ఉండాలి కదా. చూడండి మా కష్టాలు చూడండి. మీరు దయచేసి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మెట్ట మధ్యాహ్నం 2 గంటలకి ఎండ అయితే దంచి కొడుతుంది. ఈ రాయి మీదకి వచ్చాం. దిగేటప్పుడు ఎంత జారుగా ఉందో చూస్తున్నారు కదా. తేడా వస్తే జైంట్ వీల్ కన్నా జారుడు వీళ్ళ కన్నా లిఫ్ట్ కన్నా స్పీడ్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఇంకా దారులు. ఇంకా పట్టుకోవడానికి సపోర్ట్ కూడా లేదు ఈ సైడ్. ఇది ఫ్రెండ్స్ మా పాటలు. వరకు ఈ పక్కన ఉన్న మట్టి ఈ మొక్కల్లో వెళ్ళడం చాలా సేఫ్. ఎందుకంటే పట్టుకోవడానికి కూడా సపోర్ట్ లేదు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి కొండ. ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను అద్భుతమైన కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ప్రతిసారి కొండల్లో దాగి ఉన్న జలపాతాలను కానీ అలాగే కొండల్లో దాగి ఉన్న గిరిజన వాసులను కానీ కొండల్లో దాగిన ఒకే ఒక కుటుంబాలను కానీ మీ అందరి కోసం వీడియో రూపంలో అయితే నేనైతే అందిస్తున్నాను. నేను ఇంత చేస్తున్న దానికి మీ నుండి ఆశించేది ఒకే ఒక లైక్ ఒక కామెంటు అలాగే మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఇస్తే మరికొన్ని వీడియోలు మీకు చాలా ఫాస్ట్గా అయితే నేనైతే అందిస్తాను. వీడియో చూసి లైక్ అయితే చేసి కామెంట్ అయితే చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.